థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ అన్న. సీనాన్న గారికి ముందుగా తెలంగాణ ఉద్యమకారుల గురించి చెప్పడం, మరొకసారి ఉద్యమకారులని యాది చేయడంలో అన్న యొక్క పాత్ర ఎంత ఉంది ఆ రోజు నుంచి. గత పాలక వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులు చేసినటువంటి పనితాన్ని వచ్చినప్పటికీ కొంతమంది నాయకులు గిట్టని వాళ్ళు కూడా ఉండి వెనకాల ఉండి ఉద్యమకారుల గురించి మాట్లాడ కూర్చో ఇంత గెలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ మా యొక్క కాదను వినిపించుకోలేదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి మళ్ళీ సీనాన్న మేలుకొల్పడం అంటే మాకు ఇంతకన్నా గౌరవం ముఖ్యం ఇంకేం లేదన్న. ఉద్యమకాలం ఆశించింది ఒక గౌరవం ఏంటంటే మర్యాద ప్రజల్లో ఒక రెస్పెక్ట్ ఉంటే. మేము ఎమ్మెల్యే అడగలేదు, ఎంపీలు అడగలేదు, ఎమ్మెల్సీ అడగలేదు, పదవులు అడగలేదు. ఏ వేదికల పైన ఏ సభల పైన ఎక్కడ మాట్లాడితే ఎక్కడ వినిపించినా కూడా తెలంగాణ ఉద్యమకారుల యొక్క సెంటెన్స్ ఒక మాట మాట్లాడి చాలు గొప్ప గౌరవం ఫీల్ అయిపోవడం అన్న. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తడానికి ఎంతోమంది ఉద్యమకారులు ఉన్న పోయిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినప్పటికైనా కూడా సభ వేదికపై మా మాట తేలేని సందర్భాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఉద్యమకారులు ఎంత పనిచేసారు, ఎంత కష్టపడాలని సీనా నాకు తెలుసు కాబట్టి, మా ఆవేదన సీనా తెలుసు కాబట్టి ఈరోజు సభ వేదిక ముందు మనకు చెప్పడం జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో ఆ రోజు దీక్షా దివస్ 29 నవంబర్లో జరుగుతున్న సంఘటనలో ఎర్రగడ్డ డివిజన్లో జూబ్లీస్ నియోజకవర్గంలో చంద్రశేఖర్ అనే ఒకటి డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అక్కడ కేసీఆర్ని అడ్డు చేస్తే, కేసీఆర్ అరెస్ట్ చేస్తే 100 మందితో బైకౌట్ సందర్భంలో పోలీస్ స్టేషన్ తలవేయడానికి ముందుకు వెళ్ళాం. అదే ప్రెసిడెంట్ సీనియర్ నాయకుల్లో ఫోన్ చేపించి బయటకు వచ్చాము. మేము ఉద్యమకారులు ఒక జయంతి కానీ నేను వాళ్ళు కానీ మహేష్ గాని కానీ ప్రభాకర్ గాని కానీ మా టీం చాలామంది ఉంది. ఆ టీంతో మేము పనిచేసిన ఎర్రగడ్డ డివిజన్లో ఉద్యమకారులు ఒక నాయన ఒక పదవులు ఇచ్చే మూమెంట్లో ఒకసారిగా నాకు కేసీఆర్ సైపై నేను డివిజన్ ప్రెసిడెంట్ తీసుకున్నాను. నాకు ఎవరిస్తే నేను వద్దని చెప్పిన నేను కేసీఆర్ చేత మీద నాకు డివిజన్ ప్రెసిడెంట్ అయితే కేసీఆర్ పిలిపించి నాకు ఎర్రగడ్డ డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చిండు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక సంఘటన చెప్తాను. ఒక చిన్న విషయం. లుంబిని పార్కులో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు పార్టీ ఆవిర్భావం రోజున గడ్డి బాగా మొలిచింది అక్కడ. నేను పొద్దుగాల 8 గంటలకు వెళ్ళిన. ఈనాడు పేపర్లో చిన్న 3 అక్షరాలు ఇచ్చారన్న. ఏమి ఇచ్చారు? కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి సభ్యత్వానికి రాజీనామా, పదవికి రాజీనామా, కొత్త పార్టీ ఆవిర్భవిస్తున్నా అని చెప్పేసి ఈనాడు పేపర్లో 3 అక్షరాలు వచ్చినాయి. ఆ 3 అక్షరాలు చూసుకొని ఎర్రగడ్డ డివిజన్ నుంచి నడుచుకుంటూ వెళ్ళానన్న 8:30కి. లుంబిని పార్క్ అంటే నాకు అప్పుడు తెలియదు. మొత్తం తిరిగి ట్యాంగ్మన్ మొత్తం తిరిగితే లుంబిని పార్క్ ఏదో ఒక వ్యక్తి చెప్తే అక్కడ అంబేద్కర్ విగ్రహం పక్క అదేరన్నా అంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఒక టెంట్ వేస్తున్నారు. టెంట్ వేసి వీడియం జరుగుతున్నాడ కేసీఆర్ బిడ్డ కింద ఉందిరా అని చెప్పారు. సరే అని చెప్పి నేను అక్కడికి వెళ్ళబడ్డాను. ఒక 2-3 పోలీ మనుషులు చెప్తూ ఉన్నారు. గడ్డి బాగా చూస్తుంది, గడ్డి వాళ్ళకి తినికి వస్తలేదు. నేను వ్యవసాయంతో నేను పనిచేసిన ఉన్నా, నాకు కొద్దిగా పని చేశారే పారకెళ్ళిరా నేను పార వేసుకుంటా అని చెప్పేసి ఆ గడ్డి చెక్తూ ఉంటే ఆ కంకర తలిగి ఆ పార వచ్చి నా కాలుకి కొట్టుకోపోయింది, కోసుకోపోయింది కాలు. ఆ మూమెంట్లో కేసీఆర్ అప్పుడే వచ్చిండు. ఆ మూమెంట్లో కేసీఆర్ వచ్చి ఒక జమ అయిపోయిన చూసి ఏమైంది బాబుకి ఏమైందంటే సార్ ఇట్లా సంగతికి ఇట్లా కనుగొరితే కడ చూపిపోయిందంటే ఇమీడియట్లీ సార్ దగ్గర ఉన్న 1000 రూపాయలు తీసి నాకు హాస్పిటల్ పంపించేశాడు. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ ఒక కార్యకర్త బాధ ఏంటంటే ఇంకొకనాడే వెళ్ళిపోయి ఎవరో మనకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోవడం మాట్లాడి వెళ్ళిపోయి ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ యొక్క అడుగుజాడలో కేసీఆర్ నాయకత్వంలో నేను పనిచేస్తూ ఉన్నాను. ఇప్పటికి పనిచేస్తూ ఉన్నాను. మా యొక్క నియోజకవర్గంలో గోపినాథ్ వస్తామని మా సునీతమ్మ గారి యొక్క నాయకత్వంలో మేము బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాం. ఆమె ఏ పిలిపించేవారో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు జరగబోయే 29వ తారీఖున దీక్ష కార్యక్రమానికి జూబ్లీస్ నియోజకవర్గం నుంచి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్లో ప్రతి ఒక్క ఉద్యమకారిని తరలించే బాధ్యత మేము తీసుకుంటాం. మా సునీతమ్మ నాయకత్వంలో మేము ఈ కార్యక్రమానికి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సీనానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.